సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అష్టంశని నడుస్తోంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. భాగస్వామ్య వ్యవహార విషయాల్లో, ఉద్యోగ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం లేకపోలేదు. మీరు ఎంత మంచి చేద్దాం అనుకున్నా సరే కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి ఉద్యోగస్తులు కానీ ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం, చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. సడన్గా ఉద్యోగం తీసే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ఎవరు మంచివారు, ఎవరు పరాయవారు, మనవారు ఎవరో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఒక 10 మందికి ఒక మంచి చేద్దాం అనుకుంటే అది చెడు ఎదురవుతుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే తొలగిపోతుంది. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే లాభస్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయవహారాలు, వారి విద్య సంబంధించిన విషయవహారాలు చాలా చక్కగా ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఎన్ని కష్టాలు పడినా సరే సంతానం బాగుండాలి, వారి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవ్వాలన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. అయితే సంతానం మటుకి మాకు ఏమీ చేయలేదు, మాకేమీ పెట్టలేదు అనే భావంతో వాళ్ళు ఉంటారు. మీరు ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేయాలనే ధోరణితో ముందుకు వెళ్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమాన్ని కావచ్చు, కొత్త ప్రాజెక్టు కానీ ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు బాగున్నాయి అనిపిస్తుంది, కానీ లాభాలు మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తులతోటి మాట పట్టి మొలిచే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మనం ఏం మాట్లాడినా సరే ఆ తప్పుగా వక్రీకరించేవారు ఉన్నారు. మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ గుర్తించడం లేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే మీ భావన ఏదైతుందో, ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఏదుందో అది ముందుకు వెళ్ళండి. ఎవరు ఏమనుకున్నా సరే మనం కష్టపడాలి, పైకి ఎదగాలనే భావంతో ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అంత అనుకూలంగా లేదు శని కూడా. అదేవిధంగా సప్తమంలో బుధ రాహు కుజులు ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సరే వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం చెప్పదగింది. లేకపోతే కొన్ని ఇబ్బందులకు ఉండే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. అది కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా గ్రహగతులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.